బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలంటూ బాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో కేసును వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ బెంచ్ విచారించింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలంటూ బాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో కేసును వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ బెంచ్ విచారించింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చంద్రబాబు కేసుకు సంబంధించి విచారణ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అసలు కారణం ఏంటి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలంటూ బాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో కేసును వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. విచారణ కారణం ఏంటి? అలాగే సమయం కోరినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చంద్రబాబుకి సంబంధించిన స్కిల్ కేసులో ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన ఈరోజు కీలక విచారణ జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు సంబంధించి సీనియర్ అడ్వకేట్లు వాదనలు వినిపించారు. సో ఈ సందర్భంగా పలు కీలక వాదనలు వినిపించాయి. చంద్రబాబు నాయుడు సంబంధించి హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు కీలక వాదనలు వినిపించారు. సో ఏదైతే ఇప్పటికే హైకోర్టు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకి స్కిల్ కేసు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది. సో దాన్ని రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ న్యాయవాదులు ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పుడు స్కిల్ కేసులో విచారణ చాలా కీలకంగా ఉంది. అన్ని ఆధారాలు సిఐడి అధికారుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం వల్ల ఏదైతే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. సో అందులో భాగంగా బెయిల్ రద్దు చేయాలంటూ వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. కానీ అటు మరో పక్క చంద్రబాబు నాయుడు సంబంధించి సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదన వినిపిస్తూ ఇప్పటికే ఈ కేసులో అంతా విచారణ ముగిసింది. అన్ని సిఐడికి కావాల్సిన సమాచారం అంతా మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇందులో ఏం మిగిలి లేదు. అందులో భాగంగానే హైకోర్టు చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసింది. సో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనము ఫిబ్రవరి 12కు కేసును వాయిదా వేసింది. మరోపక్క దీనికి సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు కూడా దీనికి న్యాయవాదులు సమయం కావాలి, ఎందుకంటే కౌంటర్ దాఖలు చేయాలి, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి దానికి ఒక సమయం పడింది. కాబట్టి అందులో భాగంగానే అయితే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హరీష్ సాల్వే అడిగిన సమయానికి సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 12కు ధర్మాసనం వాయిదా వేసింది కేసుని. ఓకే, రైట్. థ్యాంక్ యూ అశోక్.